సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లి మండలంలోని వర్ధవెల్లి గ్రామానికి చెందిన సాయి, వెంకటేష్, వంశీ అనే ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి దొంగతనాలకు బానిసలయ్యారు. బెట్టింగ్లో పెట్టేందుకు డబ్బు లేక రాజన్నపేటకు చెందిన కనకయ్య అనే రైతు పొలంలో ట్రాక్టర్ను ఈ నెల 1న అర్ధరాత్రి ఎత్తుకు వెళ్లారు. దీనిపై కనకయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4,50,000 రూపాయలు విలువ చేసే ట్రాక్టర్, కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్లపై నిషేధం ఉందని, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్లు తర్వాత దొంగతనం చేసిన తర్వాత కేజీలు ఉంటుంది, కేజీలు అక్కడ పడేసి జాన్ డే ట్రాక్టర్స్ 4.5 లాక్ తీసుకొని వెళ్తాడు. ఇతను ఇంతకుముందు నిర్మల్లో పనిచేశాడు. ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్లో పనిచేశాడు. సో అక్కడ అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు. ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు. 2 lakhs మాట అయింది. అతని దగ్గర అంత డబ్బులు లేదు. సో 15,000 ఇతనికి